ఇంకో 2 ఫంక్షన్లు ఉన్నాయి. అందుకే ఇప్పుడు మైసూర్ పోస్ట్ పోన్ చేసేసాము అనేసి చెప్పాను కదా, అందులో ఇదొక ఫంక్షన్. మైసూర్ వెళ్ళడానికి టికెట్లు కూడా చేసేసాం, కానీ దగ్గర వాళ్ళ ఫంక్షన్ కాబట్టి అవి క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. ఇది ఓనీ ఫంక్షన్. నవ్య తనుష తెలుసు కదా, వాళ్ళ చెల్లి ఓనీ ఫంక్షన్. నవ్య జాబ్ లో బిజీగా ఉండడం వల్ల రావడం అయితే కుదరలేదు. ఇది పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి ఇంకా ఊర్లో ఉంటే ఉండిపోవాల్సి వస్తది. అన్ని ఫంక్షన్స్ ఉంటాయి. ఇంకా పాపకైతే స్టేజ్ మీదకి తెచ్చేసారు. ఒక్కొక్కరు వెళ్లి ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఇక్కడ ఈ అమ్మాయి అయితే డాన్స్ సూపర్ గా చేస్తది. తనుష వాళ్ళ ఫ్రెండ్ అందరూ స్టేజ్ ఎక్కి భలేగా డాన్సులు అయితే చేశారు. ఇక్కడ డాన్సులు అవుతుండగా ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మేము కొన్ని రోజుల నుంచి నాన్ వెజ్ తినట్లేదు అనేసి. చాలా మంది కమెంట్ చేశారు ఎందుకు తినట్లేదు అని. హెల్త్ ఇష్యూ వల్ల దగ్గర 1 మంత్ అయితే మానేసాము. ఇదే ఫస్ట్ టైం అనుకుంటా మేము ఇన్ని రోజులు తినకపోవడం. 30 రోజుల తర్వాత ఈ రోజు నాన్ వెజ్ తిన్నాము. మా పిల్లలు అయితే అల్లరి పెట్టకుండా తినేశారు. నాకైతే ఫంక్షన్ కి వెళ్ళి బాగా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది, కానీ ఈ ఎండలకి భయపడి వెళ్ళకపోవడమే బెటర్ అనిపిస్తుంది. పిల్లలు తినేసాక ఇంకా మేము కూడా భోజనాలు చేయడానికి అయితే వచ్చేసాము. వంటలు అయితే చాలా బాగున్నాయి. 30 రోజుల తర్వాత చికెన్ ఫిష్ తినడం అమృతం లాగా అనిపించింది. ఇంకా కడుపు నిండా తినేసి ఫ్యామిలీ అంతా కూడా ఫొటోస్ అయితే దిగుతున్నాము. కాసేపు ఇక్కడే ఉందాం అనుకున్నాం, కానీ ఈ ఎండలకు భయపడి త్వరగా బయలుదేరాల్సి వచ్చింది. పాపం తనుషతో అయితే మా హస్బెండ్ భలేగా ఆడుకుంటారు. తనుష మన పెళ్లి కూడా అయిపోయింది, పద ఇంకా బయలుదేరదాం అనేసి అంటున్నారు. ఈ ఫంక్షన్ లో నేను కట్టుకున్న శారీ అయితే చాలా బాగుంది. మీకు కావాలంటే ఇక్కడ ట్యాగ్ ప్రోట్ లో ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. బాయ్.